హాయ్ అండి అందరికీ. టుడే కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, 2026 ఆగస్టులో భారీ వరదలతో వార్తలు నిలిచిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ నేపాల్. రెండవ ప్రశ్న, భారతదేశం నుంచి నేపాల్ వరద బాధితులకు సుమారు ఎన్ని మెట్రిక్ టన్నుల సహాయక సామగ్రిని పంపించింది? ఎన్ని మెట్రిక్ టన్ను అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ 10 మెట్రిక్ టన్నులు. మూడవ ప్రశ్న, భారత్ మరియు వియత్నాం కోస్ట్ గార్డ్ 7వ హై లెవెల్ సమావేశం ఎక్కడ జరిగింది? భారత వియత్నాం కోస్ట్ గార్డ్ 7వ హై లెవెల్ సమావేశం. రైట్ ఆన్సర్ చెన్నైలో జరిగింది. నాలుగవ ప్రశ్న, భారత కోస్ట్ గార్డుకు ఇటీవల అందిన ICGS అజిట్ ఏ రకమైన నౌక? కరెక్ట్ ఆన్సర్ ఫాస్ట్ పెట్రోల్ వెసల్. కరెక్ట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, ICGS అజిట్ను ఏ సంస్థ నిర్మించింది? రైట్ ఆన్సర్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ సంస్థను నిర్మించింది. ఆరవ ప్రశ్న, 2026 ఆగస్టు 27న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రధానమంత్రి కే సాత్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? రైట్ ఆన్సర్ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ అనేది ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏడవ ప్రశ్న, 2026 బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ భారత్. మన దేశంలోనే బ్రిక్స్ సదస్సు అనేది జరగబోతుంది. దానికి ఆల్టర్నేట్గా ఇంకో ప్రశ్న 8ది, 2026 బ్రిక్స్ సదస్సు భారతదేశంలో ఏ నగరంలో జరగనుంది? అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. 9వ ప్రశ్న, భారత రైల్వేలు సుమారు ఎన్ని కిలోమీటర్ల హై డెన్సిటీ మార్గాలను 4 లైన్లుగా మార్చే ప్రణాళికను ప్రకటించింది? రైట్ ఆన్సర్ 11,000 కిలోమీటర్లు. చివరి ప్రశ్న 10వది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ప్రస్తుత నీటి విడుదల విషయంలో ప్రధానంగా ఏ నది సంబంధిత వివాదం కొనసాగుతుంది? ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. రైట్ ఆన్సర్ కృష్ణా నది విషయంలో ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో జీకే బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.